హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్గా మన దాంట్లో జీవిడి ఫీజెస్ అనేవి ప్రీవియస్గా 2024 పాస్ అవుట్ వాళ్ళకి ఒక టర్మే క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. రిమైనింగ్ టర్మ్ క్రెడిట్ అవ్వడానికి సచివాలయంలో ప్రాసెస్ ఉంది. దాని గురించి ఫుల్ వీడియో అయితే చేశాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి అయితే చూసి క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుని ఈ వీడియోలోకి అయితే వచ్చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా మన ఛానల్లో బీటెక్ సంబంధించింది, డిప్లొమాకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, పైథాన్, సి అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ వీడియోస్ అని మన ఛానల్ అయితే ఉంటాయి. దానికి సంబంధించినవి కూడా ఒకసారి మన ఛానల్కి విజిట్ చేసి అయితే చూడండి. బీటెక్ చదివే వాళ్ళకి కానీ, డిగ్రీ చదివే వాళ్ళకి కానీ బాగా యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో టు ది వీడియో. ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ 2008లో ఆర్బీఐ ద్వారా తీసుకురావడం అయితే జరిగింది. అసలు ఎన్పిసిఐ వాళ్ళ యూజ్ ఏంటి, దాని గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ నుంచే మనకి ఎప్పుడైనా సరే మనీ క్రెడిట్ అవ్వాలంటే ఈజీగా క్రెడిట్ అవ్వదు. ఎందుకంటే దానికి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సన్కి ఒకటి కానీ మోర్ దెన్ వన్ అయితే బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు దేనిలో క్రెడిట్ అయింది చాలా చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉండేది. అది సాల్వ్ చేయడానికి ఎన్పిసిఐని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2-3 అకౌంట్స్ ఉండొచ్చు. 2-3 అకౌంట్స్కి మన ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేసుకున్న దాన్ని మనకి ఎన్పిసిఐలో అయితే చూపిస్తుంది. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డైరెక్ట్గా ఫండ్స్ అనేవి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఈ పర్సన్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయి ఉందో దానికి డైరెక్ట్గా ఫండ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా అవ్వడానికి ఈజీగా ఉండడానికి ఈ ఎన్పిసిఐని తీసుకురావడం అయితే జరిగింది. ఇంకో రీజన్ ఏంటంటే ప్రతి ఇండియన్కి, ప్రతి పర్సన్కి డిజిటల్ పేమెంట్స్ రావాలి, అర్థం చేసుకోవాలి, ఇండియన్ ఒక ఫార్ బెటర్గా ముందుకు ఉండడానికి కూడా ఈ ఎన్పిసిఐని తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, దాంతోపాటు ఇంకా డిఫరెంట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. లేకపోతే మన ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తున్నాం, ప్రతి దానికి ఎన్పిసిఐ లింక్ అయితేనే మనకి అవేవి. అలా ప్రతి డిఫరెంట్ ఆఫ్ కేటగిరీస్కి ఈ ఎన్పిసిఐ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా తెలుసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉంది. ఓకేనా, ఏంటంటే మనకి 2 వేస్ ద్వారా చేయొచ్చు. ఒకటి, గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, అది యుఐడి ఆధార్, అక్కడి నుంచి ఏదైనా చేయొచ్చు. ఆర్ ఎల్స్ వెబ్సైట్ విజిట్ చేయడానికి ఫోన్స్లో వరకు చాలా ఇష్యూ ఉంటుందని చెప్పేసి నేను డైరెక్ట్గా యాప్లో కూడా మనం చేయొచ్చు. ఇది ఆధార్ అని చెప్పేసి మన ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. సింపుల్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆధార్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. చేసిన తర్వాత సింపుల్గా లాగిన్ అవ్వడానికి మన ఫోన్ నెంబర్ అండ్ ఓటీపీ అడుగుతుంది. సింపుల్గా ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత నేను క్లియర్గా వీడియో అయితే ప్లే చేస్తాను. ఓకేనా, సింపుల్గా యాప్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ అని అడుగుద్ది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనల్ని ఆధార్ నెంబర్ని అట్ ద సేమ్ టైం క్యాప్చాని ఎంటర్ చేయమని అంటుంది. ఆ 2 ఫీల్డ్స్ని మనమైతే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఎవరు ఆధార్ నెంబర్కి బ్యాంక్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆధార్ నెంబర్ ప్లేస్లో వాళ్ళ ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అని అడుగుతుంది. ఆ క్యాప్చా మీద క్లిక్ చేసి ఆ క్యాప్చాని కూడా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత అక్కడ వెరిఫై ఓటీపీ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు ఫీల్ చూపిస్తున్నాను కదా, అక్కడ ఓటీపీ అయితే మనకు వస్తుంది. అక్కడ ఆ ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేసి చూడండి, నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఒక స్క్రీన్ షాట్ ఒక ఇమేజ్ వస్తుంది. అది ఇక్కడ మీకు ప్లే చేసి చూడండి. ఓకేనా, అక్కడ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఆ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ అలా చేయండి. మీకు సింపుల్గా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అయిందా లేదా అని తెలుస్తుంది. మనకి అక్కడ ఎండ్ స్క్రీన్లో ఏమొస్తుందంటే ఎన్పిసిఐ లింక్ అయితే యాక్టివ్ అండ్ అట్ ద సేమ్ టైం ఏ బ్యాంక్ లింక్ అయిందని కూడా చూపిస్తుంది. ఆ బ్యాంక్ని మీరు రెగ్యులర్గా యాక్టివేట్ అయితే ఉంచుకోండి. నెక్స్ట్ ఇన్యాక్టివ్ అని చూపిస్తే సింపుల్గా మనం బ్యాంక్ విజిట్ చేసి క్లియర్గా మాకు ఇలా ఎన్పిసిఐ లింక్ చేయండి అంటే వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు ఎన్పిసిఐ లింక్ అయితే చేసేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా క్లియర్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి రివైండ్ చేసి చేయండి. మీకు ఆ సెటప్ అనేది క్లియర్గా అయితే చూడండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఆల్ అయితే పెట్టండి. మెయిన్గా మన ఛానల్లో ప్రీవియస్గా నేను చెప్పాను కదా, డిగ్రీ, బీటెక్ ఆర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ సంబంధించిన వాళ్ళ సబ్జెక్ట్స్ కంటెంట్ అయితే మన ఛానల్ అయితే రెడీగా ఉంటుంది. లైక్ ఓఎస్, పైథాన్, సి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంకా డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. బై ఫ్రెండ్స్.